ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీబీ అంటే ఇండియన్ పోస్టల్ బ్యాంక్కి సంబంధించిన వర్చువల్ డెబిట్ కార్డ్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం. ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ని మనం కావాలంటే మనం ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఫోన్పే వాడాలంటే మనకి కంపల్సరీగా వర్చువల్ డెబిట్ కార్డు ఉండాలి. డెబిట్ కార్డు ఉంటేనే మనం ఫోన్పేని యాక్టివేట్ చేయగలం అనమాట. సో మనం ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా వర్చువల్ డెబిట్ కార్డ్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చిన్న వీడియో, యూస్ఫుల్ వీడియో. దీనికోసం మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఐపీబీ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లోని మనకి రూపే అని కనిపిస్తుంది. మనకి వచ్చే వర్చువల్ డెబిట్ కార్డు రూపే కార్డు అనమాట. సో మనకి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత రూపేని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్. ఈ డెబిట్ కార్డ్తో మనం ఫోన్పేని కూడా యాక్టివేట్ చేయొచ్చు. ఫోన్పేలో చాలా అకౌంట్స్ యాక్టివేట్ చేయాలంటే డెబిట్ కార్డు కావాల్సి ఉంటుందన్నమాట. యాక్టివేట్ అన్న తర్వాత ఈ విధంగా మనకి వేరే ట్యాబ్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేయడానికి సింపుల్గా ఇక్కడ డబ్బా కనిపిస్తుంది చూడండి. ఈ డబ్బాలో మనం టచ్ చేస్తే కనుక ఒక టిక్లా వస్తుంది. ఆ తర్వాత కిందకి మనం స్క్రోల్ చేస్తే రెడ్ కలర్లో కన్ఫర్మ్ అన్న ఆప్షన్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డబ్బా దగ్గర మనం క్లిక్ చేసి కిందకి వెళ్తే కన్ఫర్మ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అయిపోతాయి అనమాట. సో జస్ట్ మనం ఇక్కడ కన్ఫర్మ్ అన్న దాన్ని మనం ట్యాప్ చేసి ఓకే చేస్తే కనుక వేరే ట్యాబ్లోకి వెళ్తాం. తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే రావటం జరుగుతుందనమాట. ఓటీపీ వచ్చి ఆటోగా వెరిఫికేషన్ అయిపోతుంది. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఏ నెంబర్ అయితే పోస్ట్ ఆఫీస్లో ఇచ్చామో అదే నెంబర్ ఇప్పుడు మనం ఈ మొబైల్లో ఉండాలి. అప్పుడే ఓటీపీ అనేది ఆటోగా వెరిఫికేషన్ అయిపోతుందన్నమాట. సో చూడండి, కన్ఫర్మ్ అన్నగానే ఇక్కడ మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయిపోతుంది. చూడండి, అయిపోయిన తర్వాత సబ్మిట్ అంటే కనుక ఇక్కడ మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది రావటం జరిగింది. చూడండి, ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఇట్లా మనకి వచ్చేసింది. చూసారుగా, ఈ విధంగా చాలా సింపుల్గా మనం వర్చువల్ డెబిట్ కార్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన రెఫరెన్స్ నెంబర్లు గట్రా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్చువల్ డెబిట్ కార్డు మనకి ఎప్పుడైనా వద్దు అనుకోండి, ఇక్కడ నుండి ఈ యాప్ ద్వారానే మనం దీన్ని బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వివరాలు ఇక్కడ ఇంటూగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు కావాలంటే మేనేజ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. దాని మీద మనం ట్యాప్ చేస్తే కనుక దీనికి సంబంధించిన డైలీ లిమిట్ మనకి మొత్తం కనిపించడం జరుగుతుంది అనమాట. కావాలంటే డైలీ లిమిట్ మ్యాక్సిమం ఇక్కడ 5,000 ఇస్తారు. మనం దీన్ని తగ్గించుకొని 2,000 నుండి 3,000 దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారికి ఇక్కడ డైలీ లిమిట్ ఆటోమేటిక్గా 5,000 ఉంటుంది. అంటే ఇది మ్యాక్సిమం అనమాట. దీన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్గా, చాలా సులువుగా ఇంట్లో కూర్చొని ఈ డెబిట్ కార్డ్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు.